శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ की जय। నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ। ఈరోజు ఈ పిక్చర్ కన్నా సాయినాథులు ఇవాళ షిరిడీలో ఇది ఫోటో అన్నమాట. కానీ సాయినాథులే ఇక్కడ ఉన్నారు. అది ఎంత బాగుందంటే బంగారంలో బంగారంలాగా, సాయినాథులు మామూలుగా బంగారమే. కానీ ఆ వస్త్రాలు, ఆ వెనక డెకరేషన్ అంతా అసలు దానిలో కలిసిపోయారన్నమాట సాయినాథులు. ఎవరైనా చూడాలనుకుంటే సాయిబాబా లైవ్ దర్శన్ అని వస్తుంది యూట్యూబ్‌లో. దానిలో చూడండి. ఇవాళ సాయినాథులు ఎంతో అందంగా, ఎంతో చక్కగా, ఎంతో బాగున్నారు. ఎప్పుడు బాగుంటారు. ఇవాళ నాకు ఇంకా కొంచెం అది కలిసిపోయారన్నమాట. అసలు ఆ మొత్తం దాంట్లో అక్కడ ఏమీ వేరుగా కనపడకుండా. సాయినాథులకి నమస్కారాలు ప్రణమిల్లుతూ ఈ రోజు నుంచి మనం లలితా సహస్రనామ అద్వైత అమృతాన్ని మనం తెలుసుకుందాం. సాయినాథులు మనకి ఇది విజయదశమి రోజున మనకి అందించారు. అది మరి ఎలాగో నాకు కూడా తెలీదు. ఆ రోజు బాగా అనిపించిందనమాట. ఈ గ్రంథాన్ని చదవాలి, చదవాలి, చదవాలి అని చెప్పి. అందుకని వారి అబ్బాయిని, పద్మాజక్క గారి అబ్బాయి గారైన విజయ్ గారిని అడగగానే అమ్మని అడిగి చెప్తాను అన్నారు. వారు అడిగి వెంటనే మనకి వచ్చిన విజయదశమి రోజు పొద్దున్నే అన్నమాట అమ్మ ఆశీర్వదించారు. విజయదశమి అంటేనే మనకి లలిత అమ్మ. ఆ అమ్మ ఆశీర్వాదము, పద్మాజక్క అమ్మ ఆశీర్వాదము, అందరి ఆశీర్వాదాలు అంది. ప్రత్యేకంగా సాయినాథుల ఆశీర్వాదం కూడా మనకు అంది చక్కగా ఇది చేసుకోవటానికి మనకి అవకాశం కలిగిందనమాట. అయితే లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని రాసిన బ్రహ్మ విద్వరిష్ట పద్మాచక్క గారి గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనం ప్రతిదీ పని చేసేటప్పుడు మనం ముందు విమలా శర్మ గారి గురించి అలాగే తెలుసుకుని ఫస్ట్ విమలా శర్మ గారి గురించి ఆహ్, చేయటం అయ్యింది. అలాగే మణి అమ్మ గారి గురించి చక్కగా తెలుసుకొని, మనకు తెలుసుకుంది చక్కగా అందరికీ అందించడం జరిగింది. ఇప్పుడు అలాగే పద్మాజక్క అమ్మ గురించి తెలుసుకుందాం. పద్మాజక్క అమ్మ వారి పిన్నమ్మ గారు పెంచడం జరిగిందనమాట. అయితే చిన్నప్పుడే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరలో బ్రాహ్మణ కుటుంబాలతోనూ, క్రిస్టియన్ కుటుంబాలతోనూ కలిసిమెలిసి ఉండేవారు. వాళ్ళ దగ్గర ఎంతో ఆనందానుభూతి పొందేవారు. చిన్నప్పుడు అంటే 3 ఏళ్ల వయసులోనే ఆవిడకి అవన్నీ వింటాంటే ఎంత ఎనలేని ఆనందం ఉండేదంట. అయితే 12 సంవత్సరాల వరకు వారి పిన్నమ్మ గారి దగ్గరే ఉండేవారు. ఆ పిన్నమ్మ గారి దగ్గర కూడా వాళ్ళ అమ్మమ్మ, తాతగారులు, బాబాయిలు అసలు అందరూ పెద్ద ఫ్యామిలీతో ఉండేవారంట. అయినా 12 సంవత్సరాల తర్వాత పిన్నమ్మ గారి దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోయారంట. కానీ వెళ్ళేటప్పుడు అసలు అంతమంది అంత పెద్ద కుటుంబంలో ఉండి కూడా వారికి వెళ్ళేటప్పుడు అసలు ఒక్క రవ్వంత ఏడుపు కూడా వారికేమీ అనిపించలేదంట. ఎందుకంటే మామూలుగా ఆ వయసులో అంత పెరిగి, అంత వారితో అనుబంధం ఉండి, అంత చేసినప్పుడు మామూలుగా చాలా బాధ ఉంటుంది గదా! అంటే ఆ టైంలోనే వారికి డిటాచ్డ్ అనేది ఆహ్, వచ్చేసింది అనేది ఇప్పుడు అనిపిస్తా ఉంటుంది అని అమ్మ చెప్తా ఉంటారనమాట. అలాగని. అయితే వారికి వాళ్ళ అమ్మగారంటే ఎంతో, ఎంతో ఇష్టం. అంటే ప్రతి వాళ్ళకి అమ్మంటే చాలా ఇష్టం. కానీ
పద్మ అమ్మ ఏమని చెప్తారంటే, "అమ్మ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఎందుకంటే వారు సంసారాన్ని పద్మజక్క అమ్మగారు పద్మజక్క గారు వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్ వీళ్ళందరూ కలిపి 8 మందంట. అందుకని అంత పెద్ద సంసారాన్ని, మళ్ళీ వాళ్ళ ఆడపడుచుల్ని అందరూ అందరినీ ఆవిడ ఎంతో చాకచక్యంగా కుటుంబాన్ని ఎంతో ఇదిగా, నేర్పుగా, ఓర్పుగా చక్కగా చేశారు. వారి దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను అని చెప్తారు పద్మా చెక్క అమ్మ. అదీ కాక వారి అమ్మగారు, నాన్నగారి యొక్క దాంపత్యాన్ని చూసి కూడా ఇల్లుని ఎలా ఇద్దరు భార్యాభర్తలు కలిపి ఎలా సంసారాన్ని సాగించాలి అనేది కూడా వారి దగ్గర నుంచే నేర్చుకున్నాను అని అంటారనమాట అమ్మ. అయితే అమ్మ 10వ తరగతి వరకే చదువుకున్నారు. తర్వాత ఆ చదువుకునే అవకాశం వారికి దొరకలేదు. ఎందుకంటే 18వ సంవత్సరం వయసులోనే జక్కా రాఘవ్ గారితో వివాహం జరిగిపోయిందనమాట. పెళ్లి తర్వాత వారికి చదువుకోవాలి అన్న ఆ ఇదితో బీఏ లిటరేచర్ చేశారమ్మ. ఆ చదువంతా ఎట్లా ఉపయోగపడిందంటే, అప్పుడు ఆధ్యాత్మికతని తెలిసినా లేకపోయినా, ఇప్పుడు ఈ గ్రంథాలు రాసేటప్పుడు, అన్నీ చేసేటప్పుడు వారికి ఆ లిటరేచర్ ఎంతో ఉపయోగపడింది అని చెప్తారు. వారి ఈ ఆధ్యాత్మికతలోకి ఎలా వచ్చారంటే, వారి పెద్ద ఆడపడుచు గారికి బాగా ఆధ్యాత్మికతలో అంటే పూజలు, దైవభక్తి ఎక్కువగా ఉండటం వలన అది పద్మాజక్క గారిని కూడా వారితో పాటు తీసుకెళ్ళేవారనమాట. ఇంట్లో అనుకూలత ఉండేది కాదు. అయినా కూడా వారి ఆడపడుచు గారితో కలిసి ఎళ్ళేవారు. కాకపోతే పూజ అది ఎక్కడి వరకు అంటే పూజలు, ఇల్లు బాగుండాలి. అలా ఆ దాంతోనే ఉండేవారనమాట. అదే కొంచెం కొన్ని రోజుల తర్వాత రాఘవ్ గారు కూడా అంటే పద్మాజక్క గారి భర్త గారు కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి రావటం జరిగింది. ఎలా అంటే అయ్యప్ప మాల వేసుకొని ఒక 5 సంవత్సరాలు చాలా నియమాలతో ఉండేవారు. అయితే అప్పటినుంచి వారికి కూడా ఇంకా జిజ్ఞాస పెరిగింది. ఇది ఇంకా తెలుసుకోవాలి. ఇది ఇక్కడితో ఆగిపోకూడదు అని చెప్పి. అలా పద్మాచక్క అమ్మగారు, రాఘవరావు గారు ఇద్దరూ కలిసి అక్కడికి వాళ్ళు విజయవాడలో ఉండేవారనమాట. ఇప్పటికీ విజయవాడలోనే ఉంటున్నారు వారు. వారు విజయవాడకి సుందర చైతన్యానంద స్వామీజీ గారు, గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు, జీయర్ స్వామీజీ గారు ఇట్లా అనేక మంది గురువులు అక్కడికి రావటం, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళటం, వెళ్ళి అక్కడ ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండేవారు. కానీ వారికి మనసులో మనకి ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో చెయ్యాలి అని ఒక తపన ఉంటుంది గదా! అది వాళ్ళకి ఇంకా ఆ జిజ్ఞాస ఇంకా పెరిగిందనమాట. ఇది కాదు. ఇంకా మనం రోజు దానిలో ఆచరణలో ఇంకా ఏదో అన్వేషణ చెయ్యాలి, చెయ్యాలి అనేది. కరెక్ట్‌గా అప్పుడు వాళ్ళు 1989లో శ్రీ కన్నిగంటి వెంకటరాయుడు గురువు గారి ద్వారా మంత్రోపాసన కూడా చేశారు. చేసినా కూడా వాళ్ళకి ఇంకా ఆ జిజ్ఞాస అవ్వలేదన్నమాట. కానీ 1997 సంవత్సరం గురువర్యులు బ్రహ్మర్షి పితామహ డాక్టర్ పత్రిజీ గారి పరిచయ భాగ్యం ఆ క్షణం నుంచి ధ్యాన సాధనలో ఆత్మానుభవాల పరంపర వారికి జరిగింది. మొదట జక్కా రాఘవరావు గారికి ఒక గంట సేపట్లోనే ఈయనే గురువు. ఇక్కడ ఆనందం కలుగుతోంది. ఈయనే అని చెప్పేసరికి అబ్బా! అంటే వారితో పాటే పద్మాచక్క గారు కూడా వెళ్ళేవారు కదా! అందుకని అబ్బా! మనకు కూడా ఇది ఒక చక్కగా దొరికింది అని చెప్పి ఇంకా అప్ ఇహ పీఎంసీతోనే వారి అనుబంధం ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉందన్నమాట. వారు విజయవాడ పిరమిడ్ హౌస్ ధ్యాన ఆశ్రమం కట్టడం జరిగింది. ఇదే పీఎస్ఎస్ఎంకి పుట్టిల్లన్నమాట. ఇక్కడ ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలతో, సిద్ధ పురుషుల సందర్శనాలు, వారి జ్ఞాన సందేశాలతో నిరంతరం అగ్నిహోత్రంలాగా వెలుగుతూనే
ఉంటుంది. ఇప్పటికి కూడా అలాగే ఉంటుందనమాట. ఎందుకు నేనలా చెప్తున్నానంటే, నేను కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ అమ్మ, నాన్నగారితో కలిసి ఒక కొన్ని గంటలు స్పెండ్ చేయటం జరిగిందనమాట. సో, అయితే అక్కడికి ఎంతో మందనమాట. అసలు అమ్మగా ఎలా అంటే ఒక రాత్రి పూటేమో ఈ ధ్యానము ఇవన్నీ చేస్తా ఉండేవారు. పొద్దున్నే ఎందుకంటే అది ధ్యాన పిరమిడ్ ధ్యాన కేంద్రం కదా! అందుకని వచ్చేవాళ్ళు, ఎళ్ళేవాళ్ళు. ఇంకా అలా ఒక వరదలాగా ఉండేది. అయినా సరే పొద్దున్నే ప్రతి ఒక్కరికి ఒక అన్నపూర్ణ దేవిలాగా వంట చేసి ప్రతి ఒక్కరికి అందిందా? లేదా? అని ప్రతి ఒక్కరికి చూసుకునేవారు. అట్లా ఆ అమ్మ చేసిన పాయసాన్ని కూడా నాకు నేను తీసుకోవటం జరిగింది. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాననమాట. నేనెళ్ళిన కొద్ది గంటల్లో అది నాకు అందిన అమృతం అనమాట. అయితే ఆహ్, 2002 సంవత్సరంలో శ్రీశైల ధ్యాన మహాయజ్ఞాల నిర్వహణ కూడా ప్రముఖ పాత్ర అమ్మ వహించారు. 2012లో విద్వత్ మహిళా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం జరిగింది. 2013లో ఆధ్యాత్మిక ధ్యానానుభవాలతో పద్మపత్ర మీమాంస అనే గ్రంథ ఆవిష్కరణ చేశారు. 2003 సంవత్సరంలో ధ్యాన విద్వన్మణి, 2019 సంవత్సరం బ్రహ్మ విద్వరిష్ట అనే బిరుదులు పత్రిజీ గారి చేతుల మీదుగా తీసుకున్నారనమాట. ఇలాగా వారికి అందులోనూ శాకాహార ర్యాలీలని ఇవన్నీ కూడా వారు నిర్వహించేవారు. ఇవన్నీ ఒక ఎత్తైతే మళ్ళీ అమ్మ ఎలా అంటే అందరికీ దీంతోనే ఆగిపోకుండా యూఎస్ఏలో కూడా ఎన్నో క్లాసులు నిర్వహించేవారనమాట. ఎలా అంటే యూట్యూబ్‌లో మీరు కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో 'పద్మా జెక్క' అనే యూట్యూబ్ ఛానెల్ ఉంటుంది. దానిలో సాయిబాబా గురించి చెప్పారు. అలాగే లలితా సహస్రనామము వివరణ అన్నమాట. ప్రతి ఒక్క పదానికి వివరణ అందించారు. అట్లాగే పతాంజలి యోగ సూత్రాలు అందించారు. అలాగే ఎంతోమంది గురువుల యొక్క చరిత్రను చదువుతూ దాని యొక్క అర్థాలని, అంతరార్థాలని అందించారన్నమాట. ఎందుకంటే నేను కూడా దానిలో కొద్దిగా జ్ఞానాన్ని అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను కాబట్టి నేను చాలా కాలం ప్రయాణం చేశాను అమ్మతో. అందుకని ఆ యూట్యూబ్ ఛానెల్ మీరు కూడా వీలైతే చూడొచ్చు. నాకెందుకంటే అమ్మని చూడంగానే నాకింట్లో ఒక మనిషిలాగా అలా అనిపించేవారనమాట. నేను అమ్మతో కూడా చెప్పాను. నాకెందుకో మిమ్మల్ని చూడంగానే అత్తయ్యలాగా అలా అనిపించారు అని చెప్పి. అలా ఆ అమ్మతో ప్రయాణం సాగింది లలితా సహస్రనామం ద్వారాగా. ఇంకా ఏంటంటే అమ్మ ఇంకొక పద్మపత్ర మీమాంస, లలితా సహస్రనామ, అద్వైత అమృతం దీనితో పాటుగా అమ్మ పతాంజలి యోగ సూత్రాలు కూడా రచించారనమాట. ఇవన్నీ కూడా కింద యూట్యూబ్ లింక్ ఇస్తాము. అక్కడ మీరు కావాలంటే ఆ పుస్తకాలని మీరు తీసుకోవచ్చు. మనకి ఇదంతా ఇలా అమ్మ గురించి చెప్పుకుంటూ ఉంటే ఇంకా చాలా ఉంది. ఆహ్, కా కానీ మనకేంటంటే ఇప్పుడు మనకి శ్లోకాలు దీని గురించి మనము తెలుసుకుందాము. ఇవాళ ఫస్ట్ శ్లోకం గురించి తెలుసుకుందాం. అమ్మ అందించిన ఫస్ట్ శ్లోకాన్ని గురించి మనం చక్కగా అందుకుందాం. నాకు తెలిసిన కొద్దిపాటి అమ్మ గురించి ఆహ్, కొంచెం తెలుసుకున్న దాన్ని మీకందించాను. ఇంకా పద్మాజక్క ఛానెల్‌లో ఇంకా చాలా ఉండి ఉంటుంది. ఆ అమ్మకి ఇంత చక్కగా మనల్ని ఈ గ్రంథపఠనం చేసుకునే అవకాశాన్నిచ్చిన పద్మాజక్క అమ్మగారికి, అలాగే మనకి ఈ గ్రంథం అందటానికి ఎంతో మంది సహాయపడ్డారు. వారందరికీ, ముఖ్యంగా మనందరికీ
సాయినాథులు మనకింత చక్కగా కూర్చోబెట్టి, ఇలాగా ఈ గ్రంథాన్ని కూడా చదివించడానికి మనకి ఆ టైంని, దాన్ని మనకి మన బుద్ధిని ఇచ్చినందుకు ఎన్నో వేల కృతజ్ఞతలు సమర్పించుకుంటూ శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముజ్జత శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముజ్జత శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముజ్జత. ఇది మొదటి శ్లోకము. శ్రీమాత అంటే సకల సిరులు గలది. శ్రీ మహారాజ్ఞి అంటే మహత్తుతో కూడిన రాజ్యాధికారిణి. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సకల లోక పరిపాలన. చిదగ్నికుండ సంభూత అంటే జ్ఞాన అగ్నిగుండం నుండి ఆవిర్భవించినది. దేవకార్య సముజ్జత అంటే దేవ కార్యమును సాధించుటకు ఉద్యమించినది. మళ్ళీ ఒక్కసారి శ్రీమాత అంటే సకల సిరులు గలది. శ్రీ మహారాజ్ఞి అంటే మహత్తుతో కూడిన రాజ్యాధికారిని. శ్రీమత్ సింహాసనేశ్వరి సకల లోక పరిపాలన సింహాసనమును అధిష్ఠించినది. చిదగ్నికుండ సంభూత జ్ఞాన అగ్నికుండం నుంచి ఆవిర్భవించినది. దేవకార్య సముజ్జత దేవ కార్యమును సాధించుటకు ఉద్యమించినది. అది నామ అర్థాలన్నమాట. శ్లోకార్థము. అమ్మా, సమస్త జీవులకు తల్లివైన నీవు ఈ బ్రహ్మాండములకు మహారాణిగా వెలుగొందుతూ బంగారు సింహాసనం మీద ఆసీనురాలై ఉన్నావు. సింహమును వాహనముగా అధిరోహించి జ్ఞాన అగ్నిగుండం నుంచి ఆవిర్భవించిన నీవు దేవ కార్యములను సులభం చేయు మాతవు. అద్వైతామృతం. సమస్త సృష్టికి మూలమైనది శక్తి. శక్తికి అధిష్టాన దేవత జగదాంబిక. నిర్గుణం, సూక్ష్మ రూపం, శుద్ధ చైతన్య స్వరూపం జగన్మాత మూలతత్వం. ఆ మూలతత్వాన్ని ఆది పరాశక్తిగా, మూలశక్తిగా, మూల ప్రకృతిగా ఆరాధిస్తారు. శ్రీమాత అంటే రహస్యమైనది, గుహ్యమైనది. ఈ నామమే ఎంతో మధురమైనది కూడాను, మంగళకరమైనది, శుభప్రదమైనది కూడాను. శ్రీలో శకార, రకార, ఈ కారాలు ఉన్నవి. శ్రీమాత అంటే సృష్టి, శ్రీ మహారాజ్ఞిని అంటే స్థితి, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే లయ. సకల శక్తివంతం, సకల జ్ఞానవంతం, సకల ఐశ్వర్యవంతం అయినది. శ్రీ మహారాజ్ఞి ప్రాణశక్తితో కూడిన ఆకాశమనే ఆధార శక్తిగా, విశ్వజననిగా, శ్రీమాతగా విశ్వసించి మనసులో దర్శించుకోవాలి. విశ్వజనని అయిన శ్రీమాతయే విశ్వపు మహారాణి. శ్రీ మహారాజ్ఞిగా మనలోని ప్రాణశక్తిగా ఉంటూ మనల్ని నడిపిస్తూ పరిపాలన చేస్తున్న సర్వాధికారిణి. శ్రీమత్ సింహాసనేశ్వరి విశ్వ ఆవిర్భావానికి కారణమైన మనసే శ్రీమత్ లేక నేను అనే అహం. ఆ పరాశక్తి విశ్వ విధి విలాసమును ఆసనంగా చేసుకుని సింహాసనేశ్వరిగా అధిష్ఠించింది. అలాగే జీవుడు నేను అనే వ్యక్తిగత అహంతో ప్రపంచ మాయలో పడి జీవిస్తున్నాడు. మనలోని శ్రీమత్ సింహాసనేశ్వరి విశ్వశక్తిగా ఆసీనురాలై ఉంది. చిదగ్నికుండ సంభూత. సకల మానవాళిలో ఆ విశ్వశక్తి తన శరీరంలో మూలాధార చక్రంలో కుండలిని శక్తి రూపంలో నిద్రావస్థలో ఉంటుంది. సాధకుడు శ్వాస మీద ధ్యాస ఉంచి నిత్య సాధన ద్వారా మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసుకోవాలి. మన మనస్సుని అంటే చిత్తాన్ని ఇంద్రియాల ద్వారా బయటకు పోనీయకుండా నిరోధించి అంతర్ముఖం చేసినప్పుడే మనస్సు ప్రాణశక్తితో లయమై చిత్తం శూన్యం అవుతుంది. ఇలా చిత్తం శూన్యమైనప్పుడు
అగ్ని వలె సూర్యకాంతుల తేజస్సుతో ప్రకాశవంతమైన కుండలిని జాగరణ జరుగుతుంది. ఈ కుండలిని శక్తినే చిదగ్ని కుండ సంభూత అంటారు. ఉదాహరణకు కట్టెల పొయ్యలో అప్పుడప్పుడు బూడిద కమ్మేస్తూ ఉంటుంది. ఒక గొట్టంతో ఊదినప్పుడు ఆ బూడిద అంతా పోయి మళ్ళీ మంట వెలుగుతుంది. అదే విధంగా మన సాధన ద్వారాగా మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసుకోవాలి. దేవకార్య సముజ్యత మానవ జన్మ లక్ష్యం మోక్ష సాధనే. మన మన యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవటం అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకోసం వచ్చాను, ఎక్కడికి వెళతాను, ఏమి జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవటమే. జాగరణ పొందిన కుండలిని శక్తి సాధకుడిని తన కర్మ బంధముల నుండి తప్పిస్తూ దివ్య కార్యమైన మోక్షం పొందటానికి ఉద్యమిస్తుంది. మనలోని హింసా ప్రవృత్తులే అంటే రాక్షస గుణాలు, సాత్విక ప్రవృత్తులే దైవ గుణాలు. సాధకుడు ఆ రెండిటిని సంస్కరించుకుంటూ తనలోనే ఉన్న దివ్యత్వం వైపు ఉద్యమించటమే దేవ కార్య సముజ్జత. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముజ్జత. ఈ శ్లోకం యొక్క నామార్థము, శ్లోకార్థము, అద్వైతార్థము తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరొక శ్లోకము. ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. నామార్థము. ఉజ్జద్భాను సహస్రాభ అంటే ఉదయించిన సూర్యుని 1000 కిరణాల తేజస్సు. ఉజ్జద్భాను సహస్రాభ ఉదయించిన సూర్యుని 1000 కిరణాల తేజస్సు. చతుర్బాహు సమన్విత 4 చేతులు కలిగి ఉన్నది అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు. చతుర్బాహు సమన్విత 4 చేతులు కలిగి ఉన్నది. అది ఏంటంటే ధర్మ అర్థ కామ మోక్షాలు. రాగస్వరూప పాసాఢ్య రాగద్వేషాలనే పాసంలో చిక్కుకుపోయిన. రాగస్వరూప పాసాఢ్య రాగద్వేషాలనే పాసంలో చిక్కుకుపోయిన. క్రోధాకారాంకుశోజ్వల క్రోధమనే అంకుశము. క్రోధాకారాంకుశోజ్వల క్రోధమనే అంకుశము. ఇది నామార్థాలు. శ్లోకార్థం. అమ్మ నీవు సహస్ర సూర్యుల ప్రకాశంతో వెలుగొందుతూ 4 హస్తములను కలిగి రాగస్వరూపమైన పాశమును ఒక చేత ధరించి, అంకుశము మరియొక చేత ధరించి, కోదండం ఒక చేత మరొక చేత పంచపుష్పములు ధరించి ఉన్నావు తల్లి అని. శ్లోకార్థం. అద్వైతార్థం ఏంటంటే ఉజ్జద్భాను సహస్రాభ భౌతిక శరీరంలో సుడులు తిరిగి ఉన్న ప్రాణశక్తి కేంద్రాన్ని కుండలిని శక్తి అన్నారు. ఇది మూలాధారంలో ఉన్నంతకాలం మానవ మేధస్సు తామస గుణాన్ని పొంది నిద్రావస్థలో ఉండి తెలివిహీనంగా ప్రవర్తిస్తుంది. ధ్యాన సాధన ద్వారాగా ప్రాణశక్తిని జాగృతం చేసినప్పుడు మానవ మేధస్సు తేజోవంతమై మనస్సు రజోగుణాన్ని దాటి సత్వగుణాన్ని సంతరించుకుని వేల సూర్యులు ఉదయించే కాంతి వలె జ్ఞాన ప్రకాశంతో వెలుగొందుతుంది. అప్పుడే ఆ మానవుడు కామ క్రోధాల నుంచి మరి రాగద్వేషాల నుంచి విముక్తి పొంది జనన మరణ చక్రం నుంచి బయటపడగలుగుతాడు. సూర్యోదయం అప్పుడు సూర్యుడి నుంచి వచ్చే ప్రాథమిక కిరణాలు భూమి మీదకు రావటానికి 8 నిమిషాలు పడుతుందని మన శాస్త్రజ్ఞులు తెలియచేశారు. ఆ సూర్యోదయ సమయంలో మనం ధ్యానం చేస్తుంటే ఆ ప్రాథమిక కిరణాల తేజస్సు మనలోకి ప్రవేశిస్తుంది. చతుర్బాహు సమన్విత సర్వశక్తిమయి సర్వశక్తివంతము అయిన సగుణ బ్రహ్మము అయిన లలితాంబ మానవులోని ప్రాణశక్తియే కుండలిని శక్తి. 4 చేతుల్లో పాశం, అంకుశం, కోదండం అంటే చెరుకుగడ, పంచపుష్పాలతో
సుఖాసీనురాలైగా ఉంటుంది. ఎప్పుడైతే మానవుడు కామ, అర్థ, ధర్మములను సమతుల్యంగా చేసుకొని జీవనం సాగిస్తాడో మోక్షం తనంతట తానే వస్తుంది. రాగస్వరూప పాసాఢ్య మానవులందరూ రాగద్వేషములనే పాశంతో బంధించబడి ఉన్నారు. యముని పాశంలో ఎలా అయితే ప్రాణం చిక్కుకుంటుందో, అలాగే ఈ అరిషడ్వర్గములు అనే పాశంలో జనన మరణ చక్రంలో మానవుడు చిక్కుకొని ఉన్నాడు. కుండలిని శక్తి జాగృతం అయినప్పుడే ఆ మానవుడు కామ క్రోధాల నుంచి మరి రాగద్వేషాల నుంచి విముక్తి పొంది జనన మరణ చక్రం నుంచి బయటపడగలుగుతాడు. నిరంతరం ధ్యాన సాధన ద్వారాగా, సజ్జన సాంగత్యాల ద్వారాగా ఈ పాశం నుంచి మెల్లమెల్లగా విదింపబడతారు. క్రోధాకారాంకుశోజ్వల క్రోధం అంటే కోపం ని కూడా అణిచేసే శక్తి ఆ కుండలిని శక్తికి ఉంది. అంకుశం అంటే చివరన సూది మొనలాగా ఉండే ఒక ఆయుధం. కోపాన్ని అదుపు చేయాలి అంటే మనల్ని మనం గమనించుకుంటూ అంటే శరీర ప్రకంపనల ద్వారాగా మనసు ఉద్వేగపడుతుంది. మనల్ని మనం నిభాయించుకుంటూ ఒక్క క్షణం మౌనంగా ఉంటూ నిరంతర సాధన చేసుకుంటూ మన క్రోధాన్ని అణుచుకోవచ్చు. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అనే ఈ శ్లోకానికి నామార్థము, శ్లోకార్థము, అద్వైతార్థము తెలుసుకున్నాం కదా. మరొక శుక్రవారం ఇంకొన్ని శ్లోకాలు తెలుసుకుందాము. ఈ చక్కని శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైత అమృతాన్ని రచించిన అమ్మని చూద్దామిప్పుడు. ఇదిగో ఆ అమ్మగారు. ఆ అమ్మగారికి శతకోటి నమస్కారాలు. మనకి ఇంత చక్కటి గ్రంథాన్ని అందించి చక్కగా ఒక్కొక్క నామం యొక్క అర్థాన్ని, శ్లోక అర్థాన్ని, నామం గురించి అద్వైత అర్థాన్ని మనకి అందించినందుకు ఆ అమ్మగారికి అనేక అనేక నమస్కారాలు తెలుపుకుంటూ, అలాగే సాయినాథులకి మన నమస్కారాలు తెలుపుకుంటూ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.